కాసేపట్లో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. కస్టడీ తీసుకుని శివ బాలకృష్ణను 8 రోజుల పాటు విచారించనున్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న బాలకృష్ణను కస్టడీలోకి తీసుకుంటారు. ఇప్పటికే శివ బాలకృష్ణ బ్యాంక్ లాకర్లను గుర్తించిన ఏసీబీ అధికారులు బాలకృష్ణ అక్రమాలు, మోసాలపై ఏసీబీ విచారిస్తారు. శివ బాలకృష్ణ పనిచేసినటువంటి సమయంలో ప్రాజెక్టు ఫైల్స్ అన్ని పరిశీలించాలని నిర్ణయించారు. పుప్పాలగూడలో 1000 కోట్ల ప్రాజెక్టు అనుమతులపై అవకతవకలపై కూడా ఆరా తీయనున్నారు. అలాగే శివ బాలకృష్ణకి సహకరించిన అధికారులపై కూడా కూపీ లాగనున్నారు అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ మణికంఠ అందిస్తారు. ఫోన్లో మణికంఠ, చెప్పండి, మరి కాసేపట్లో ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణను విచారించబోతున్నారు. ఏ అంశాలపై ప్రధానంగా ప్రశ్నించబోతున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో ప్రజెంట్ అయితే మనం చూసుకున్నట్లయితే గత 4 రోజుల నుంచి ఏసీబీ వాళ్ళలో అతిపెద్ద థ్రిల్లింగ్ లో చెప్పుకోవచ్చు, అనకుండానే చెప్పుకోవచ్చు. ఈ శివ బాలకృష్ణ ఏదైతే హెచ్ఎండి మాజీ డైరెక్టర్ గా ఉన్నతున్నామో వాళ్ళ ఇంట్లో సోదాలు జరిపి 24 గంటల్లో సోదాలు జరిపి అనేక దగ్గర 400 కోట్ల ఆస్తి అయితే వెలికి చూశారని చెప్పి తెలుసుకోవచ్చు దీపిక మనకి. సో దాంతో పాటు డిమాండ్ అయితే ఏదైతే కృష్ణతో పాటు ఇంకా హెచ్ఎం అంటే ఆయన 2001 నుంచి 2023 వరకు పదవిలో ఉన్నారు. ఆ పదవిలో ఉన్న కాలంలో ఏదైతే ఫైల్స్ ని సైన్ చేశారో హెచ్ఎండిఏ నుంచి ఏసీబీ అధికారులు అయితే ఆయన చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని ఆయన బ్యాంక్ లాకర్లే కానీ తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. దాంతో పాటు చూసుకుంటే మనం ఏదైతే లేఅవుట్లు అతను పర్మిషన్ ఇచ్చారో ఆ లేఅవుట్లు ఎవరెవరు ఇచ్చారో ఏమి ఇచ్చారో వాటి మీద కూడా ఒక్కసారి అన్ని కూడా వెరిఫై చేస్తానని చెప్పారు. ఎన్టీపీ అధికారులు అయితే దర్యాప్తు అయితే చేస్తానన్నారు విచారణ. సో దాంతో పాటు దీపిక ఈ 8 రోజుల కస్టడీ అంటే ఇప్పటికే మనం ఆల్రెడీ ఎవరైతే బాధితులు ఉన్నారో శివ బాలకృష్ణ ఇట్లా మమ్మల్ని భయపెట్టిన బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఏసీబీ సివి ఆనంద్ గారికి అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది దీపిక.